సో ఇది ఫాగ్ ల్యాంప్ అవుట్పుట్, లో బీమ్ అవుట్పుట్, ఇది హై బీమ్. సో ఒకసారి హై బీమ్ పాస్ కొట్టు. సో పాస్ చేస్తే చూసారు కదా మనకి లేజర్ బీమ్స్ ఎలా వస్తున్నాయో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఆటోమోటివ్స్. ఈ రోజు మన ముందుకు వచ్చేసి క్రెటా 2022 అయితే వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మనకి లైటింగ్ అప్డేట్ కోసం అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి టాప్ ఎండ్. సో దీంట్లో వచ్చేసి మనకి 3 క్యూబ్ ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఉంటాయి అనమాట. సో చూసారంటే మనకి 3 క్యూబ్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ సి షేప్ డిఆర్ఎల్ అయితే ఉంటుంది. సో అలాగే మనకి హలోజన్ ఫాగ్ ల్యాంప్ అయితే ఇచ్చారు, అలాగే మనకి ఇండికేటర్ అయితే ఇచ్చారు అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం 3 ఆప్షన్స్ అయితే మనం దీంట్లో లైటింగ్ అప్డేట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏదైతే ఇక్కడ కావాలనుకుంటే మనం బార్ లైట్ అయితే ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. సో లేదు అనుకుంటే మనకి ఇంకొక ఆప్షన్ వచ్చేసి ఇది కొంచెం కాస్ట్లీ ఆప్షన్ అనమాట. సో ఏదైతే ఈ 3 క్యూబ్స్ ఉన్నాయో ఈ 3 క్యూబ్స్ లో మనం 1 ఇంచ్ లో పవర్ఫుల్ ప్రొజెక్టర్స్ అయితే వేస్తారనమాట. సో దీంట్లో అయితే సో అది కొంచెం కాస్ట్లీ అయితే ఉంటుంది. సో ఇంకొక ఆప్షన్ అలాగే మనకి బెస్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో అది వచ్చేసి మనకి ఫాగ్ ల్యాంప్స్ అయితే అప్డేట్ చేయడం. సో కొంతమంది వచ్చేసి బల్బ్స్ అయితే వేస్తారు. సో అది మనకి అవుట్పుట్ అయితే అంత మంచిగా అయితే రాదనమాట. సో మనం వచ్చేసి ఈ ఫాగ్ ల్యాంప్ ఫాగ్ ల్యాంప్ యూనిట్ నే మనం మారుస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం 3 ఇంచ్ ప్రొజెక్టర్ అయితే దీంట్లో అయితే ఇన్స్టాల్ అయితే చేస్తున్నాం. సో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో మనం వచ్చేసి ఈ కార్ లో నీట్ స్పీడ్ యొక్క 3 ఇంచ్ డ్యూయల్ ఐ ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి లేజర్ బీమ్ తో అయితే వస్తుంది. సో ఇది మనకి 160 వాట్ అవుట్పుట్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 2 years వారంటీ అయితే ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి నేను చెప్పాను కదా, సో హోల్ ఫాగ్ ల్యాంప్ యూనిట్ ని మనం మారుస్తున్నాం. సో చూసారు కదా, ఇది 3 ఇంచ్ హోల్ తో అయితే వస్తుంది ఫాగ్ ల్యాంప్ బ్రాకెట్ తో. సో మనం దీన్ని అయితే మనం ఇక్కడ రీప్లేస్ అయితే చేస్తాం ఏదైతే పాత దాంతో. సో ఇక్కడ చూసారు కదా, సో సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డిజైన్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది. సో అలాంటి ఆల్టరేషన్ అయితే ఉండదు అనమాట. సో ప్లగ్ అండ్ ప్లే అయితే ఉంటుంది ఇవి. సో ఒకసారి మీకు ప్రొజెక్టర్స్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. సో నీట్ స్పిన్ నుంచి అనమాట ఇదైతే బ్రాండ్. సో చూసారు కదా, 2 years వారంటీ కార్డు కూడా మనకు వస్తుంది. సో ఏదైతే మనకి విత్ కోడ్తో అయితే వస్తుంది అనమాట. సో ఇవి వచ్చేసి మనకి ప్రీమియం వాటికి ఇట్లా కోడ్ అయితే వస్తుంది. సో మన దగ్గర అయితే ఇట్లా ఉంటుంది. సో ప్రొజెక్టర్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది అనమాట. సో చాలా అంటే చాలా హెవీ ఉంటుంది. అలాగే మనకి క్యాన్వాస్ అయితే వస్తుంది అనమాట. ఇన్బిల్ట్ క్యాన్వాస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇన్బిల్ట్ రిలే విత్ క్యాన్వాస్ అయితే ఉంటుంది. సో ప్రొజెక్టర్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్న వాళ్ళతో మనకి నీట్ స్పీడ్ అయితే ఉందన్నమాట. సో 160 వాట్. సో పవర్ అయితే చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డ్యూయల్ ఐ ప్రొజెక్టర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ ఐతో వస్తుంది లెన్సెస్. సో హై బీమ్ వచ్చేసి మనకి డ్యూయల్ ఐ ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి మనకి లేజర్ బీమ్ అనమాట. లేజర్ బీమ్ అంటే మనకి షార్ప్గా అయితే వస్తుంది లైటింగ్ అయితే. ఒకసారి మీకు తర్వాత అవుట్పుట్ కూడా చూపిస్తాను. సో లేట్ చేయకుండా అయితే ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో మనం వచ్చేసి ఎలాంటి వైర్ కటింగ్ లేకుండా అయితే ఈ వెహికల్లో అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఈ వెహికల్ అనే కాదు, ప్రతి ఒక్క వెహికల్లో మనం లైట్ అప్డేట్ కానీ, లేదా ఫాగ్ ల్యాంప్ ప్రొజెక్టర్ అప్డేట్ కానీ, లేదా అయితే మనం బార్ లైట్ అప్డేట్ కానీ, సో వీటిలో కూడా మనం వైర్ కటింగ్ అయితే ఉండదు. సో వితౌట్ వైర్ కటింగ్ అయితే మనం చేస్తాం అనమాట. సో మనం క్వాలిటీని కూడా అలానే మెయింటైన్ చేస్తాం. ప్రొజెక్టర్ క్వాలిటీ కానీ, లేదా ఫ్రేమ్ క్వాలిటీ కానీ చాలా చూసారు కదా ఎంత మందంగా అయితే మనకు ఉంటుందో. సో చాలా మందంగా అయితే మనకి మెయింటైన్ అయితే చేస్తాం అనమాట. సో లేట్ చేయకుండా అయితే చూద్దాం. సో ఫస్ట్ అయితే దీని యొక్క లైటింగ్ అవుట్పుట్ అయితే చూద్దాం. ఫస్ట్ ఈ కార్కి ఇప్పుడు ఎలా ఉందో అయితే. సో ఒకసారి మన కార్ లైట్స్ అయితే ఆఫ్ చేద్దాం. సో చూసారు కదా, సో చాలా చీకటిగా అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ కార్ని అయితే ఆన్ చేద్దాం. సో ఇది లో బీమ్, ఇది హై బీమ్. అలాగే మనకి ఇది ఫాగ్ ల్యాంప్. సో ఫాగ్ ల్యాంప్ ఒకసారి ఓన్లీ ఫాగ్ ల్యాంప్ చూపిస్తే చూడండి. సో ఓన్లీ ఫాగ్ ల్యాంప్ అవుట్పుట్ అయితే ఇది. సో ఇది ఫాగ్ ల్యాంప్ అవుట్పుట్, ఇది హై బీమ్ అవుట్పుట్, లో బీమ్ అవుట్పుట్, ఇది హై బీమ్. సో ఇంత తక్కువ అయితే వస్తుంది అనమాట. సో కస్టమర్కి వచ్చేసి మనకి లైటింగ్ అయితే సరిపోవట్లేదని చెప్పారు. సో అందుకోసమనే మనం అయితే దీంట్లో అప్డేట్ అయితే చేస్తున్నాం. సో ఓవరాల్గా హెడ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది అవుట్పుట్. సో ఒకసారి ఫాగ్ ల్యాంప్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు, ఎందుకంటే మనం ఫాగ్ ల్యాంప్స్లోనే అప్డేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఫాగ్ ల్యాంప్స్ అవుట్పుట్ ఇలా ఉంటుంది చూపిస్తాను. సో ఓన్లీ ఫాగ్ ల్యాంప్స్ అయితే ఇది. సో చూసారు కదా, ఇలా అయితే వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కూడా అంతా ఏం కవర్ చేయట్లేదు. సో ఓన్లీ అక్కడ కవర్ చేస్తుంది. సో వచ్చేసి ఓన్లీ ఫాగ్ ల్యాంప్స్ అనమాట. సో అవుట్పుట్ అయితే అంతా ఏం లేదనమాట. సో అందుకోసమనే పక్క మనం ప్రొజెక్టర్స్ అప్డేట్ చేస్తే మాత్రం 100 కాదు 200% మీకు బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది. 200 కాదు 400% బ్రైట్నెస్ కూడా పెరుగుతుంది అనమాట. సో అంత క్లారిటీ అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా ఇన్స్టాల్ అయితే చేద్దాం. ఇన్స్టాల్ చేస్తే అయితే ఇంకా డిస్కస్ చేద్దాం. సో గైస్ మొత్తానికి అయితే మనం లైట్ యూనిట్ని అయితే తీసాం అనమాట. సో దీన్ని అయితే మనం ప్రొజెక్టర్తో అయితే రీప్లేస్ అయితే చేస్తాం. సో ఇక్కడ చూసారు కదా, మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో చూసారు కదా, సో చాలా కరెక్ట్గా అయితే మనకి కరెక్ట్గా ఫిట్ అయితే అయిపోయింది. సో అలాగే మనకి లో బీమ్లో అయితే ఇలా అయితే ఉందన్నమాట. సో చూసారు కదా ఎంత గట్టిగా వస్తుందో ఫోకస్ అయితే. సో ఇటు సైడ్ అయితే హై బీమ్ కనెక్షన్ అయితే అయిపోయింది. సో ఇలా ఇటు సైడ్ అయితే మనం హై బీమ్ కనెక్షన్ ఇంకా ఇవ్వలేదన్నమాట. సో హై బీమ్ కనెక్షన్ ఇచ్చినట్లయితే ఇటు కూడా అయిపోద్ది. సో మనకి హై బీమ్ లో బీమ్ అయితే వస్తుంది అనమాట. మరి ఒకసారి హై బీమ్ లో బీమ్ కొట్టు. చూసారంటే ఇక్కడ చూసారు కదా, ఈ పాయింట్ అనేది మనకి దీని యొక్క లేజర్ యొక్క హై బీమ్ అనమాట. సో ఎందుకంటే అది కూడా రావట్లేదు.
సో ఇక్కడ మనకి ఏంటంటే దగ్గర గోడ ఉంది కాబట్టి ఇలా అయితే కనపడుతుంది. ఇంకా మీకు అవుట్ సైడ్ అయితే ఇంకా బాగా కనపడుద్ది. సో అయినా మీకు కనపడుతూనే ఉంది. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే వచ్చిందనమాట. ఇంకా మనకి రోడ్డు మీద వెళ్తున్నట్లయితే ఇంకా ఫోకస్ అయితే ఎక్కువ వస్తుంది. సో గైస్ మొత్తానికి ఇన్స్టలేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే లైట్స్ ఆన్ చేద్దాం. సో ఓన్లీ ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి మనకి ఇంత బ్రైట్నెస్ అయితే వస్తుందన్నమాట. సో ఒకసారి ఐబీమ్ పాస్ కొట్టు. సో పాస్ చేస్తే చూసారు కదా మనకి లేజర్ బీమ్స్ ఎలా వస్తున్నాయో. సో ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి హైవే అవుట్పుట్ అయితే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. సో చూసారు కదా లేజర్ ఎలా వస్తుందో రెండు. సో ఇంకా మనకి హైవేలో అయితే ఇంకా బాగా క్లారిటీ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మీకు హైవేలో అయితే ఎలా ఉంటుందో వ్యూ చూపిస్తాను. సో అవుట్పుట్ చూడండి ఎలా ఉందో హైబీమే. సో హైబీమ్ చూడండి లేజర్వి ఇక్కడ కనపడుతున్నాయి కదా లైన్. సో అలా అయితే పోతుందన్నమాట. సో లైటింగ్ అయితే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయితే ఉందన్నమాట. సో మీకు కూడా ఇలాంటి లైటింగ్ అప్డేట్ కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, లేదా పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ అయితే చేయొచ్చు. సో మనకి ఆల్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. అలాగే మనకి హైదరాబాద్ మొత్తానికి అయితే మనకి హోమ్ ఇన్స్టలేషన్ సర్వీస్ అయితే ఉందన్నమాట. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ అయితే మీరు హోమ్ ఇన్స్టలేషన్ సర్వీస్ని కూడా మీరు అయితే పొందొచ్చు. సో ఎవరికైనా ఇలా లైటింగ్ అప్డేట్ కావాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. సో చూసారు కదా అవుట్పుట్ అయితే. సో ఎలాంటి మనకి ఇబ్బంది లేకుండా మొత్తం అయితే కరెక్ట్గా అయితే ఫిట్ అయితే అయిపోయింది. సో ఇలా అయితే ఉంటుంది మన అవుట్పుట్. థ్యాంక్ యూ.